హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీ టాక్స్ విత్ మధు. ఈరోజు ఎమ్మి చికెన్ పికల్ కోసం నేనైతే ఫ్రెష్గా చికెన్ని తెప్పించేసానండి. 1 kg చికెన్ అనమాట ఇది. దీన్ని మంచిగా కడిగి శుభ్రం చేసేసి ఉప్పు పసుపు వేసేసి కొంచెం నీట్గా కలిపేసి మంచిగా పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో మసాలా కోసము ఒక ప్యాన్ పెట్టుకొని చెక్క మొగ్గ మనం యాలకులు ఒక 4 వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేయాలన్నమాట. జస్ట్ అట్లా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మనం జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ మెంతులు అయితే వేయాలన్నమాట ఇందులో. దాని తర్వాత ఆవాలు ఉన్నాయి కదా, ఆవాలు 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేయాలన్నమాట. జస్ట్ అలా వేయించేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్లోకి తీసేసుకోవచ్చు. దీని ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదండి, కొంచెం బరకగా పట్టుకున్నా బాగుంటుంది, అంటే గ్రేవీ లాగా తయారవుతుంది కాబట్టి. ఇంతలోపల మనం చికెన్ని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ దీనిలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి స్టిల్ అది బాగా డ్రై అయ్యే వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట. ఇది వన్స్ డ్రై అయిన తర్వాత మనం వేరే ప్యాన్లో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకుంటున్నాను అనమాట. 1 కప్ ఆయిల్ తీసుకొని అది కాగిన తర్వాత మనం ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి ముందు ఉడకబెట్టుకున్నవి, అవి మంచిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు దాకా అంటే అది కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక మనం కలుపుకుంటూ వాటిని వేయించుకుంటూ ఉండాలన్నమాట. వన్స్ అవి కొంచెం అంటే ముక్క గట్టి పడకుండా కొంచెం చూసుకుంటూ కొంచెం గలగల అంటూ ఉండాలి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ 1 kg చికెన్కి 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. అది ఇప్పుడే ఫ్రెష్గా నేను రుబ్బి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ది అయితేనే కొంచెం మంచిగా టేస్ట్ బాగుంటుంది. దీన్ని కూడా మనం కలుపుతూ ఉండాలి. ఎప్పుడు దాకా అంటే పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు. పచ్చివాసన ఉంటే అంత టేస్ట్ బాగుండదు. దాని తర్వాత దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కలిపేసుకోవాలన్నమాట. దీని తర్వాత మనం ఉప్పు తీసుకొని, రాళ్ళ ఉప్పు అయితే చాలా బాగుంటుందండి, దాన్ని రాళ్ళ ఉప్పుని గ్రైండ్ చేసేసుకొని 1/4 కప్ నేను ఈ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుతున్నాను అనమాట ఇక్కడ. దీని తర్వాత నేను కారం తీసుకున్నాను. 1 kg చికెన్కి 1/2 కప్ కారం తీసుకున్నాను అనమాట. కారం తీసుకొని దీన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలి. మనం దీన్ని బాగా కలిపేసి చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు ఒక 4 నిమ్మకాయలు తీసుకొని రసం తీసి పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత పికెల్ని దాంట్లో కలుపుకోవాలన్నమాట. చూశారు కదండి, కలిపిన తర్వాత ఎంత టేస్ట్ కలర్ చేంజ్ అయిందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.